దర్శి మాట్లాడుతూ నిన్న చెప్పింది 3 జనరేషన్‌లో అందరూ ఈ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటారు, ఐడెంటిఫై చేసుకుంటారు పర్సనల్‌గా అనేది. 100% ఎవరీ లైఫ్‌లో లవ్ అనేది కామన్. అందుకనే ఓన్ చేసుకుంటారు అని అన్నారు. మీరు అనుకున్న విధంగా ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆన్ స్క్రీన్ వచ్చాయా? ఎస్. మేమేం రాసాము అది చేసాము. అందరు అదే పోర్ట్రే చేశారు. అందరు ఆ స్క్రిప్ట్కి ఇలా పట్టుకొని అదే తీస్తాను అని వచ్చారు. సో దట్ వాజ్ రియలీ లక్కీ. బాగా వచ్చిందండి. బికాజ్ వాళ్ళందరు ఈచ్ క్యారెక్టర్కి ఏదో కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్రాబ్లం, ఒక కాన్ఫ్లిక్ట్ లాగా ఉంది వాళ్ళ లైఫ్లో ఆర్ వాట్ ఎవర్. అండ్ అవన్నీ ట్రేట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ రెగ్యులర్గా ఉన్నాయి. సింపుల్, ఫెమిలియర్, రియల్గా ఉన్నాయి. అవి టుగెదర్ వచ్చి ఒక ట్విస్ట్తో సహా ఏమవుతుంది అది స్టోరీ. ఒక సింపుల్ స్వీట్ లైట్ హార్టెడ్ ఫిల్మ్. ఓకే. ఫైనల్గా నాన్న సినిమా చూసారా? అవును, రషెస్ చూశారు. ఆయన నచ్చింది. నచ్చిందా? అయితే పాస్ అయిపోయినట్టే. అంటే ఆయన అలా చెప్పరు, బట్ సో రామన్ గారు కూడా నచ్చింది. ఆయన కూడా చూసారు. ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు, కరెక్ట్ చెప్పారు. హీ వాజ్ రియలీ యాక్టివ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. రామన్ గారు మెంటర్షిప్ is something for me that's very personally strong. Yeah, because he's really ఒక మెంటర్షిప్ లాగా ఇచ్చారు ఓవర్ లాట్ ఆఫ్ టైం. ఎంత నేర్చుకున్నా సో ఫ్రమ్ హిమ్. కరెక్ట్. ఈ షూటింగ్ టైంలో మీకు జరిగిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ మూవీదేనా? ఓకే. షూట్ ర్యాప్ రోజు నేను హ్యాపీ ఉన్నా. బికాజ్ ఒక సాటిస్ఫైడ్గా, నాట్ బికాజ్ ఇట్ గాట్ ఓవర్ ఆఫ్ కోర్స్, బట్ ఆ రోజు నేను సాటిస్ఫైడ్గా ఎస్ ఇది చేసాము, ఇది కంప్లీట్ అయింది, వావ్ మన ఒక ఫీలింగ్ వచ్చింది. దోచావెన్ అనే పాట షూట్ ఒక మూన్ సెటప్లో షూట్ చేసాం. దట్ వాజ్ అ ట్రికీ షూట్. అది సూపర్గా వెళ్ళింది. సో దట్ వాజ్ అ వెరీ హ్యాపీ డే. ఒక వెడ్డింగ్ సాంగ్ చేసాం శ్రేయా ఘోషాల్ గారితో. ఆ సాంగ్ షూట్ డే వాజ్ వెరీ హ్యాపీ ఫర్ అస్ బికాజ్ బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయి ఆ పెళ్ళివి. సో బికాస్ పెళ్లి సాంగ్ ఎన్నిసార్లు అయ్యింది. సో ఆ ప్రెషర్ హై ఉంది టు గెట్ ఇట్ రైట్. వీ గాట్ ఇట్ రైట్. సో ఆ హ్యాపీనెస్ బాగుంది బికాజ్ బాగా వచ్చింది. సో యా, లాట్ ఆఫ్ టైమ్స్ లైక్ దట్.